జగన్ తనకి రెండో నెక్స్ట్ ట్రిప్ టికెట్ ఇవ్వడన్న కోపంతో తను ఎంపీగా గెలిచిన అతి తక్కువ కాలం నుంచినే జగన్ మీద ద్వేషం పెంచుకుని నిత్యం వెంటాడుతున్నటువంటి రఘురామకృష్ణరాజు కొన్నిసార్లు సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఇస్తారు. కాకపోతే అందులో 100కి 99.99 వీగిపోతుంటాయి. కానీ ఆయన సంచలనాత్మకమైన ప్రకటనలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటుగా 6 మీడియాలు హైలైట్ చేస్తుంటాయి. అందులో భాగంగా తాజాగా రఘురామకృష్ణరాజు ఇచ్చిన స్టేట్మెంటు తిరుగుబాటు. 40 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులో కూర్చున్నారు, జగన్ ప్రభుత్వాన్ని దించేస్తారు. ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో ఉన్నదాన్ని ఏం దించుతారు? వాళ్ళందరూ ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ తీసుకుని టికెట్లు ఇస్తుందా? లేదా ఆల్టర్నేటివ్గా జనసేనను బీజేపీ ఉంటే అటు వెళ్తారంటే రాస్తే ఒక అర్థం ఉంటుంది, ఆయన చెప్పినా ఒక అర్థం ఉంటుంది. తెలుగుదేశం జనసేన కలిసిపోయాక భారతీయ జనతా పార్టీ అటు ఉంటుందో ఇటు ఉంటుందో, ఆ గట్టును ఉంటుందో ఈ గట్టును ఉంటుందో తెలియనటువంటి సందర్భంలో ఇంకా ఎవరి వైపుకి వెళ్ళాలి? వీళ్ళందరూ కూడా ఈ 40 మంది కాన్సెప్ట్ ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. 40 మంది అని చెప్పేటువంటి దాంట్లో ఒక వేగ్గానే ఉంది. అందరినీ పిలుస్తున్నారు, చెప్తున్నారు. దాదాపు ఏడాదిన్నర తిరుగుబాటు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడికి పోవాలి? ఆ తెలుగుదేశం పార్టీ జనసేనలకు పోవాలన్నా అక్కడ ఉన్న అభ్యర్థుల్ని కాదని వీళ్ళకి ఇస్తానంటే వెళ్తారు గ్యారంటీ. లేదు అనుకున్నప్పుడు గత్యంతలేక ఆగుతారు. కాబట్టి దీనివల్ల మైనస్ ఉంటుంది. వాళ్ళు రేపు పొద్దున్న సీరియస్గా సిన్సియర్గా పని చేయకపోవచ్చు. కాకపోతే జగన్ తన బొమ్మతోనే వెళ్ళాలనుకుంటున్నటువంటి వేళ ఏం జరుగుతుందో చూడాలి. బట్ రఘురామకృష్ణ జోస్యం అయితే ఇట్లా చెప్పుకొస్తుంటారు, అది హైలైట్ అవుతూ ఉంటుంది.